ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బుట్ట హ్యాండ్స్ గురించి చెప్పబోతున్నానండి. ఈ బుట్ట హ్యాండ్స్ అనేటివి మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి, ఓకేనా. బుట్ట హ్యాండ్స్ కోసంగా మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి, ఓకేనా. ఈ క్లాత్ యొక్క అంటే హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి 6 లేదా 7 ఇంచులు పెట్టుకోండి, ఓకేనా. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 లేదా 7 ఇంచులు పెట్టుకోండి, ఓకేనా. ఇది వెడల్పు వచ్చేసి మనము చేతుల చుట్టుకొలత అనేది మీకు ఎంతైతే ఉంటుందో దాన్ని ఇంటూ 3 చేసుకోండి. సపోజ్ మీకు చేతుల చుట్టుకొలత అనేది 9 వచ్చిందనుకోండి, 9 × 3 27 వెడల్పు అనేది తీసుకోవాలి. అంటే ఒక క్లాత్కి వచ్చేసి పొడవు 6 లేదా 7 ఇంచులు తీసుకొని వెడల్పు వచ్చేసి 27 ఇంచులు తీసుకోండి. అంటే మీకు ఎంత వస్తే అంత చేతుల చుట్టుకొలత అనేది ఇంటూ 3 చేసుకున్నప్పుడు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కూడా అలానే కట్ చేసుకోండి. సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేస్తారో అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అనేది కింద ఉండాలండి, పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనము స్ట్రైట్గా కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టండి, దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒక 1/4 ఇంచు ఖర్చుతో మనం కుట్టాలన్నమాట. అంటే మనం ఒక స్ట్రైట్ పీస్ అనేది పొడవు వెడల్పుతో తీసుకుంటున్నామండి, ఓకేనా. స్ట్రైట్ పీస్ పొడవు వచ్చేసి 6 లేదా 7 ఇంచులు అనేది పెట్టుకోండి. వెడల్పు వచ్చేసి మీ చేతుల చుట్టుకొలత ఎంతైతే వస్తుందో దాన్ని ఇంటూ 3 చేసుకోండి. సపోజ్ మీకు 9 వచ్చిందనుకో, 9 వచ్చిందనుకోండి, 9ని ఇంటూ 3 చేసుకుంటే 27 వస్తుంది, ఈ విధంగా, ఓకేనా. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత ఈ విధంగా మనం ఇలా ఓపెన్ చేసుకోవాలండి, ఓకేనా. ఇలా ఓపెన్ చేసుకొని అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఈ అనిగే కుట్టు అనేది లైనింగ్ క్లాత్ మీదే పడాలండి, ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు. అనిగే కుట్టు అనేది అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే మనం అనిగే కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ అంతా కూడా లోపల సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒరిజినల్ క్లాత్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఇటువైపున ఒక కింద నుంచి పైకి ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది అయితే వేసుకోవాలి. చివరిదాకా 1 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్గా స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ మధ్యలోకి అండి, ఓకేనా, హ్యాండ్ మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ మార్క్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు కింద కూడా మనము ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. పైన ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కింద కూడా ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి, అంటే హ్యాండ్ మధ్యలోకి, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు నుంచి 6 ఇంచులు, అటువైపు నుంచి 6 ఇంచులు, లేదా ఇటువైపున 7 ఇంచులు పెడితే అటువైపున కూడా 7 ఇంచులు పైన కింద ఈ విధంగా పెట్టుకోవాలి. లేదా ఇటువైపున 8 ఇంచులు పెట్టారనుకోండి, ఇటువైపున కూడా 8 ఇంచులు పెట్టుకొని పైన కూడా అలానే 8 ఇంచులు ఇటువైపున పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మీకు ఎంత ఫ్రిల్ కావాలి అనుకునే దాన్ని బట్టి, ఫ్రిల్స్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 6 ఇంచులు అలా పెట్టుకోండి. లేదు కొంచెం హ్యాండ్ అంతా కూడా కొంచెం కవర్ అవ్వాలనుకుంటే 7 లేదా 8 ఇంచులు అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా అటువైపున ఎంతైతే పెట్టాలనుకున్నారో అదే విధంగా పై వైపున కూడా పెట్టండి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ వరకు పైన కూడా అదే విధంగా మనం ఫ్రిల్స్ అనేటివి అయితే పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టండి, ఓకేనా. ఈ విధంగా మీరు ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టాలి. మీరు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం ఏదైతే లైన్ వేసి ఉంటాం కదండి, ఆ లైన్ మీదే కుట్టు అనేది వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రిల్ పెడుతూ మనం ఏదైతే లైన్ అనేది వేసి ఉంటామో 1 ఇంచ్ పైకి ఆ లైన్ మీదకే కుట్టు అనేది రావాలి. ఈ విధంగా కుట్టాల్సి ఉంటుంది. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కుట్టుకోండి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోవాలి.
ఈ విధంగా కింద మనం కుట్టుకోవాలండి. ఇలా కింద కుట్టేసిన తర్వాత పై వైపును కూడా మనం ఇదే విధంగా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇలా పై వైపును కూడా ఫ్రిల్స్ అన్నీ ఇలా పట్టుకొని ఈ విధంగా కుట్టాలి. పై వైపున మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే 1/4 ఇంచు ఖర్చు అనేది కాకుండా 1/2 ఇంచు ఖర్చు అనేది పెట్టుకొని కుట్టండి. ఓకేనా, ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 1/4 ఇంచు ఖర్చు అనేది కాకుండా 1/2 ఇంచు ఖర్చు అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటూ కుట్టండి. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా సగానికి ఇలాగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పైనుంచి కిందకి మీరు 6 ఇంచులు చేతులు పొడవు పెట్టుంటే 3 ఇంచులు ఆమ్ డౌన్గా తీసుకోండి. 7 ఇంచులు చేతులు పొడవుగా పెట్టుంటే 3.5 ఇంచు ఆమ్ డౌన్గా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ కార్నర్ నుంచి ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇటువైపున మనం పెట్టుకున్నాం కదండి మార్కింగ్, ఇటువైపున కూడా అదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. పైనుంచి కిందకి 3 లేదా 3.5, అంటే మీరు ఇటు సైడ్ ఎంతైతే ఆమ్ డౌన్ పెట్టారో ఇటువైపున కూడా అంతే ఆమ్ డౌన్ అనేది పెట్టుకొని మనము ఇక్కడ నుంచి ఓకేనా, ఇక్కడ నుంచి ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ అనేది అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేస్తుంటామో ఆ మార్కింగ్ మీద కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి ఇక్కడ. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనం ఏదైతే లైన్ మీద కుట్టున్నామో ఆ కుట్టు కంటే కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది ఇక్కడ వదిలేసి మనం చుట్టూతా కూడా హ్యాండ్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని సమానంగా ఉంటే పర్వాలేదండి. 2 హ్యాండ్స్ కూడా ఇక్కడ ఒకవేళ లేదు హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే మనము ఈ విధంగా కట్ చేసుకోవడం, ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం తప్పకుండా కూడా ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 2 వైపులా కూడా ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట హ్యాండ్ షేప్ అనేది. ఇప్పుడు మనం కింద కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి చేతుల లూజ్ అనేది పెట్టుకోవాలండి. ఓకేనా, చేతుల లూజ్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము చేతుల చుట్టుకొలత అనేది కొలత పెట్టుకోవాలండి. మనకి కరెక్ట్గా ఉంటే పర్వాలేదండి, లేకపోతే మనకి ఎక్కడ వరకు అయితే చేతుల చుట్టుకొలత కావాలో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఇలా మనం క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది వేసుకొని ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ మీద కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇదంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అండి. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇలా కుట్టున్నాం కదండి, ఆ కుట్టు మీదకి ఏంటి అని అంటే మనం పట్టీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, పైన వచ్చేసి ఈ విధంగా మనకి ఇలాగా బుట్టలాగా అయితే వస్తుందన్నమాట హ్యాండ్ అనేది. చాలా బాగుంటాయండి హ్యాండ్స్ అనేటివి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఫైనల్గా మనము పట్టీ అనేది పెట్టేసామంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా, పట్టీ కోసంగా మనము 1.5 ఇంచు తీసుకోవాలండి. మనం ఏదైతే హ్యాండ్ క్లాత్ తీసుకుంటామో దానికి ఆపోజిట్ కలర్ అయితే తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతో ఒక క్లాత్ అనేది అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది పెట్టేసి కుట్టాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ పట్టీ పెట్టడము వద్దు అనుకున్నట్లయితే ఏదైనా సరే లేస్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. 1/4 ఇంచు లేస్ అయినా పెట్టుకోవచ్చు, 1/4 ఇంచు వెడల్పు ఉన్నటువంటి లేస్, లేదా 1/2 ఇంచు వెడల్పు ఉన్నటువంటి లేస్ అయినా పెట్టుకోవచ్చు అండి. అంతకంటే లావుగా ఉన్న లేస్ పెట్టారంటే చూడడానికి హ్యాండ్ అనేది అంత బాగుండదండి. కాబట్టి మీరు సన్నగా ఏదైనా ఒక 1/4 ఇంచు కానీ లేదా 1/2 ఇంచు కానీ వెడల్పు ఉన్నటువంటి లేస్ అనేది మనం పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఈ పట్టీని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాక ఈ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇలాగ మధ్యలోకి ఇలా తీసుకురండి. ఓకేనా? ఇట్లా ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి ఖర్చు వచ్చేలాగా చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం పెట్టుకొని మనం ఏదైతే లైన్ అనేది అంటే కుట్టు అనేది వేస్తున్నామో ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మధ్యలోకి అటువైపున ఇటువైపున చివలను కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఈ పట్టీ అనేది మధ్యలోకి వచ్చేలాగా ఆ కుట్టు మీద అంటే మధ్యలో కుట్టాం కదండి ఆ కుట్టు మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇటువైపున కుట్టేసిన తర్వాత అటువైపున కూడా రెండు వైపులా కూడా పట్టీకి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పట్టీ పెట్టడం ఇష్టం లేకపోతే లేస్ అయినా పెట్టుకోవచ్చు అండి. లేస్ పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచి లుకింగ్ అనేది అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.